అసలు వీళ్ళకు అసలు కొవ్వెక్కింది సార్, ఇంకేం లేదు. కొవ్వెక్కి తిండి ఎక్కువై ప్రశాంతంగా ఉంటున్నాం కదా, నచ్చలేదు. వీళ్ళు దొంగదారిన దొడ్డిదారిన మేము పూజించే గోమాత మాంసాన్ని హిందూ దేవాలయాలు వేస్తున్నారు. నేను చెప్తున్నా, పోలీసులకు దొరికితే మీ అదృష్టం, దొరకపోతే బిడ్డ మీ బొక్కలు నీళ్ళు పోసి ఈడ్చి అదే ఏదైతే దేవునికి ఎక్కించో అదే దేవుని ముంగడ గోతి తీసి పాత పెడతాం. ఇటువంటి లుచ్చగాలతో లంగగాలతో భయపడి ఆయన యాక్షన్ ఈయనే ఉండి నేను పట్టుకుంటా అని చెప్తున్నారు. మనం కూడా చూద్దాం, పట్టుకోవాలి, పడతారు ఎట్లా పోలీసు. పట్టుకోకపోతే భాగ్యనగరం మొత్తంలో కూడా ఆందోళన, వీలైతే సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తాం. మీరు మా తల నడుకుతే కూడా అంత ఇబ్బంది కాదేమో, కానీ మేము పూజించే గోమాంసాన్ని, మేము పూజే గోమాత మాంసాన్ని కట్ చేసేసి సో అందరికీ నేను అష్యూరెన్స్ చేసేది ఎందుకంటే ఇలా 100% ఎవరన్నా మనుషులు కనుక చేసేది ఉంటే డెఫినెట్గా మేము మామూలు 6 గంటలకు క్లీన్ చేసేది. నాకైతే పొద్దునైతే ఏం కనబడలేదు. గుడి లోపలైతే నేను బయట క్లీన్ చేస్తాను. నేను మా సార్ మేము కాల్ వచ్చింది, లోపల అది మా మాన్సం పడ్డదంటే వచ్చి లోపల ఉండేది. వీళ్ళు దొంగదారిన దొడ్డిదారిన మేము పూజించే గోమాత మాంసాన్ని హిందూ దేవాలయాలు వేస్తున్నారు. నేను చెప్తున్నా, పోలీసులకు దొరికితే మీ అదృష్టం, దొరకపోతే బిడ్డ మీ బొక్కలు నీళ్ళు పోసి ఈడ్చి అదే ఏదైతే దేవునికి ఎక్కించో అదే దేవుని ముంగడ గోతి తీసి పాత పెడతాం. మీరు మా తల నడుకుతే కూడా అంత ఇబ్బంది కాదేమో, కానీ మేము పూజించే గోమాంసాన్ని, మేము పూజే గోమాత మాంసాన్ని కట్ చేసేసి ఇక్కడ సంఘటన రాత్రి జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సోదరి పూజ చేసే క్షణంలో ఆమె కనిపించగా ఇమీడియట్ గా మందరికి కూడా తెలియజేసింది. దాన్ని మేము పెద్ద ఎత్తున వచ్చినాం. పోలీసు అధికారులు వాళ్ళు మాకు చెప్తున్నారు, వాళ్ళు తొందరలో పట్టుకుంటారని. పట్టుకోకపోతే భాగ్యనగరం మొత్తంలో కూడా ఆందోళన, వీలైతే సీఎం ఇంటిని కూడా ముట్టడిస్తాం. హర హర మహాదేవ్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ సంఘటన జరగడానికి కారణము ఎవరు? ఏమన్నా అంటే పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మీరు సరౌండింగ్ కెమెరాలు పెట్టుకో అని చెప్తున్నారు. సరే, నేను పోలీస్ అధికారులను కూడా అడుగుతున్నా, నేను ఎన్ని కెమెరాలు మస్జిద్లకు ఉంటున్నాయి, ఎన్ని కెమెరాలు మస్జిద్లకు పెట్టినారు ఇప్పటి వరకు? మరి వాళ్ళకి లేని భయము మాకుందా? అంటే ఇటువంటి లుచ్చగాలతో లంగగాలతో భయపడి మేము సరౌండింగ్ కెమెరాలు పెట్టుకోవాలనా? ఈ ప్రశాంతంగా ఉన్నాం కదా, హిందువులని రెచ్చగొట్టినారనుకో, మరి మా బస్తీలలో ఉన్నాయి కదా మీ చిన్న చిన్న దర్గాలు, అవన్నీ ఉండవు. మరి ఏదో హిందువులు ఉన్నారు, ఏదో గమ్మున ఉన్నారు, కామ్గా ఉన్నారంటే దానికి మీరు మౌఖిక ఫైదా లేపుకోవద్దు. ఇప్పుడే చెప్తున్నా నేను, ఇది నెక్స్ట్ రెండోసారి ఇది జరగడం. మరి ఇక్కడ దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇది ఏం తీసుకోలేదు, ఎలాంటి చర్యలు లేదు, ఏం లేదు. ఏమైనా అయితే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అదే వాళ్ళదైతే ఎంత ఉంటుంది, మరి మనదానికి ఎందుకు లేదు? ఇప్పుడు లోపలైతే కెమెరాలు లేవు, బయట అయితే కెమెరా ఉంది కదా. గుడి లోపల ఎవరు వచ్చినారు ఏం లేదు, అది చూసి వాడిని పట్టుకొని మీరు యాక్షన్ తీసుకుంటేనే సరే. ఇప్పుడు ఇప్పుడే సార్ ఉండే ఇక్కడ, వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, అమ్మ మీరు అందరు కలిసి మీరు కెమెరాలు పెట్టుకోరి. ఇంతకుముందు సికింద్రాబాద్లో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది కదా, ఎందుకు ఈ గవర్నమెంట్ మా గుడిలో కెమెరా ఇవ్వలేరా? కెమెరా ప్రొవైడ్ మీరు చేయండి, మా ఇండోమెంట్ తోటి చేపియాలి, మీరే కెమెరాలు ప్రొవైడ్ చేయాలని. ఇంకొకటి, మళ్ళీ ఈ మాంసం ముక్క కానీ ఏమైనా కానీ తెచ్చి గుడి లోపల, మరి బయట కూడా కాదండి, బయట వేసినారంటే కుక్కనో పిల్లియో ఏది వేసిందని అనుకుంటాం, కానీ ఈ గుడి ఇప్పి విగ్రహం ముంగట పక్కన వేయడం అంటే వాళ్ళకి ఎంత అసలు కొవ్వెక్కింది అనుకోవాలి. ఇక మనము ఇలాంటివి ఇంకోసారి గిట్ట జరిగిందనుకో చాలా ఘోరంగా అవుతుంది మరి పరిణామం. ధన్యవాదాలు.
దాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. కాపాడాలి 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 జై శ్రీరామ్ 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 అందరికీ భారత్ మాతాకి జయ జై శ్రీరామ్. నేను మంగళవాడ కార్పొరేటరు. ఈ రోజు ఈ నట్రాజ్ నగర్ల గుడి లోపల శివుని విగ్రహం దగ్గర మాంసం వేయడం జరిగింది. ఈ గుడికి సంబంధించిన చైర్మన్ గారు ఏది? చైర్మన్ గారు రాలేరు ఇప్పటి వరకు. ఇంకొకటి ఈ కాంగ్రెస్ పాలన వచ్చినాక మా గుడిలని ధ్వంసం చేస్తున్నారు, మా గుడి లోపల మాంసం వేస్తున్నారు. నేను అంటున్నా, ఈ హిందువులు ఉన్నారు కదా, కామ్గా ఉన్నారు, ఉండనీరి. ఒక్కవేళ మీరు హిందువులని రెచ్చగొట్టినారా కొడుకులారా, ఒక్కొక్కరిని ఇంట్లో జోరి మరి కొడతాము. మీ మస్జిద్ కాడ మేము ఎప్పుడైనా వస్తాంరా? మీ మస్జిద్ కాడ మేము ఎప్పుడైనా వస్తామా? ఎప్పుడైనా మీ మస్జిద్ కాడ ఏమైనా వేస్తామా? మీకెంత ధైర్యం, మీకెంత హిమ్మత్తు? మీరు గుడి లోపల జోరి మరి మాంసం వేయడం ఇది ఏడు వరకు కరెక్ట్? నేను రేవంత్ రెడ్డి గారితో కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్క గుడికి మా కెమెరాలు అవైలబుల్ చేయాలి. మేము ఎందుకు పెట్టుకోవాలి కెమెరాలు? మీరు రాజకీయం చేస్తున్నప్పటి నుంచి, మీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మా గుడిలకు ఇట్లా జరుగుతుంది. అన్ని గుడిలకు మొన్న ఏమో సికింద్రాబాద్ లో అలాగే అయింది. ఈ రోజు ఈ నట్రాజ్ నగర్ లో కూడా గుడికి ఇలా కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ఇంకోటి నేను తుర్కోలతుడు కూడా చెప్తున్నా, మేము ఎంత శాంతంగా ఉన్నామో ఉండనీరి. ఒక్కవేళ మీరు ఈ పిచ్చి కథలు పడినారా, మళ్ళా నెక్స్ట్ ఏమైనా అయితే దానికి జుమ్మేదారి రేవంత్ రెడ్డియే, ఈ పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఇందాకనే ఈ పోలీస్ ఆఫీసర్ ఏమని చెప్తున్నారంటే, అమ్మ మీరు మనిషికి ఇన్ని వేసుకొని కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ నుంచి మాకు కెమెరాలు పెట్టియాలి? మేము ఎందుకు వేసుకుంటాము? మేము కెమెరాలు ఎందుకు పెట్టించుకుంటాము? ఇంకొకటి నేను అడుగుతున్నా, ఈ పోలీసు వాళ్ళకి ఎన్ని కెమెరాలు ఉన్నాయి మస్జిద్లకు లేని భయము ఈ రోజు మా గుడిలకు గుడిలు ఎందుకు సేఫ్ లేదు? ఈ రోజు ఏ విధంగానో మస్జిద్లు సేఫ్ ఉన్నాయి, మా గుడిలు ఎందుకు సేఫ్ కాలేదు? రెచ్చగొట్టకండి. రెచ్చగొట్టినారనుకో ఫలితం మాత్రం చాలా డేంజర్ గా ఉంటది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. We want justice. We want justice. We want justice. We want justice. We want justice.
हिंदू से जो टकराएगा भारत माता की भारत माता की जय श्री राम కాపాడాలి 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 we want justice we want justice we want justice we want justice జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు మీ పని చూసుకుంటే మీరు కరెక్ట్ थोड़ा आगे चलो, थोड़ा साइड में बढ़ो। భయపడి మేము కెమెరాలు ఎంత అరెస్ట్ చేస్తారు? మీరు ఆశ్వాసాలు ఇచ్చినప్పుడే ఇమీడియట్గా కలుగుతాం. అప్పటిదాకా మేము జరిగే ప్రసక్తి లేదు. ఇక్కడ నుండి నేను కూడా మిగతా వాళ్ళకు కూడా చెప్పేది ఎందుకంటే ప్రతి దగ్గర అవి పెట్టుకోవాలి. అన్నిట్లలో పోలీసు మేము వాళ్ళని పట్టుకొని మేము మీ దగ్గర మీ గవర్నమెంట్ దగ్గర కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు ఆ కెమెరాలు ఇవ్వడానికి. సరే నేను ఒప్పుకుంటున్నా దానికి. కానీ ఇప్పుడు హిందూ ముస్లిం బార్డర్ మధ్యలో మా గుడి ఉంది. మాకు సెక్యూరిటీ కావాలంటే మీ వాళ్ళు డైలీ డే నైట్ కూర్చోవాలి. 100% తిరిగేది కాదు సార్, కూర్చోవాలి. కూర్చోంటే మరి 30 మంది 30 కెమెరా అరేంజ్ చేస్తారు. ఈ పాయింట్ల మీద సంశయం సరే సార్ మీరు అంటున్నారు కదా వాళ్ళని అంటున్నారు వాళ్ళని పట్టుకోవాలి. మీ మాట కూడా మేము పెట్టుకుంటాం. మాకు పేపర్ మీద రాసేయాలి వాళ్ళ కేసు కట్టాలి. ఫిజికల్ ఎఫెక్ట్ బట్ ఈ కమిటీలో బాధ్యత కూడా ఉంటుంది. ఒక్కసారి జరిగింది, ఇంకోసారి అయినప్పుడు మినిమం ఎవరైనా
వాళ్ళు పెట్టుకోవాలి కదా, వాళ్ళు ఇంకోటి జరిగేదాకా చూసుకుంటారా? మేము కోరేది ఏంటంటే దేవాలయాలు మాకు ఎండోమెంట్ కమిటీ ఉంది. ఆ ఎండోమెంట్ రిఫరెన్స్ చేసి ఈ దేవాలయాలు ఉన్నాయి అన్నిటికీ క్యాన్సల్ పెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్న సీఎం గారికి మేము చెప్తాం. మళ్ళీ వేరే గుడికి అవుతుంది. అయితే గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా. మీ పని మీరు చేయండి, మా పని మేము చేయండి. జనమే రానియారు ఇక్కడ. దేవుడికి జనమే రానియారు ఇక్కడ. గుడి ముంగట జనమే రానియారు. అక్కడ జనం రానియారు. అమ్మా అక్కడ గుడి ముంగట పర్మిషన్ విషయం విడిచిపెట్టాలి. పర్మిషన్ విషయం విడిచిపెట్టాలి. అప్లై చేయాలి, తీసుకుందాం. దాంట్లో ఈ రోజు పట్టుకుంటా అన్నారు, ఈ రోజు పట్టుకుంటారు. తప్పకుండా డీసీపీ సబ్ ఆయన యాక్షన్ ఈయనే ఉండి నేను పట్టుకుంటా అని చెప్తున్నారు. మనం కూడా చూద్దాం, పట్టుకోవాలి. పడతారు ఎట్లా పోలీస్ पुलिस वाले पूरा जमकर और जम करेंगे। వైర్ ఎక్కడెక్కడో పోయింది. ఆ వైర్ తీసావు ఒక వేరే వీడియోలు సరిపోవు నాడు రేపు ఫోన్లో వీడియోలు मंदिरों को टारगेट किया गया,
भगवान शंकर जी और हनुमान जी के मंदिर के अंदर घुसकर गौ के मांस के टुकड़े फेंके गए, शिवलिंग पर गौ मांस के टुकड़े फेंके गए। यहाँ एक्सीडेंट जो हुआ है वो क्षेत्र का नाम है नटराज नगर, जो कि टप्पा चौतरा पुलिस स्टेशन लिमिट में यह मंदिर आता है। इससे पहले भी इसी मंदिर पर हमला हुआ था, लेकिन पुलिस ने वहाँ चीज़ को दबा दिया गया था। कल रात को फिर से एक बार मंदिर की दीवार खोद कर कुछ लोगों ने गौ मांस के टुकड़े फेंके गए। तेलंगाना में कई ऐसे मंदिर हैं जिन मंदिरों को टारगेट किया गया, मंदिरों को तोड़ा गया। तोड़ने वाला अगर कोई व्यक्ति पकड़ा जाता था तो पुलिस से ये स्टेटमेंट आता था कि वह मेंटली डिस्टर्ब है, वो पागल व्यक्ति है। इस प्रकार से पुलिस ने स्टेटमेंट देकर उन मामलों को ठंडा किया गया। एक बार नहीं, कईयों बार तेलंगाना में मंदिरों को टारगेट किया गया। मुशीराबाद क्षेत्र में भी एक मंदिर को किस प्रकार से लाश से मारते हुए सीसीटीवी में देखा गया, आप लोगों ने देखा है, उसको पकड़ के जेल में डाला गया। वो समय पर भी पुलिस का स्टेटमेंट था कि वहाँ व्यक्ति पागल है। और कल जो रात को जो एक भगवान शिव जी के मंदिर में, हनुमान जी के मंदिर में कुछ लोग जाते हैं, गौ मांस के टुकड़े फेंकते हैं, पुलिस अभी एक नया स्टेटमेंट क्रिएट करने की कोशिश कर रही है कि कुत्ता और बिल्ली यहाँ मंदिर में आए, गौ मांस के टुकड़े मंदिर के अंदर लिंग के ऊपर चढ़ाकर चले गए। इस प्रकार से पुलिस इस तरह से मैटर को क्लोज करने का प्रयत्न कर रही है। मैं हमारे तेलंगाना के मुख्यमंत्री रेवंत रेड्डी जी एवं हमारे कमिश्नर जी से निवेदन करना चाहूँगा कि इसकी जांच हो। सराउंडिंग में तमाम मुस्लिम्स एरिया है, मुस्लिम्स एरिया के बीच में यहाँ मंदिर पड़ता है और बहुत सारे सीसीटीवीज़ हर शॉप पर, हर दुकान पर लगे हुए हैं। तमाम सीसीटीवीज़ कैमरेस को आप लोगों को छन्नी करना है, पूरे के पूरे चेकअप करना है और यहाँ कांड किसने किया है उन पर एक्शन लेना है। यहाँ मैं निवेदन करता हूँ कमिश्नर जी से और मुख्यमंत्री जी से। కొంచెం నా వెనుకకు రాండి. మార్నింగ్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ మనకు హనుమాన్ అదేవిధంగా శివ మందిర్ ఉన్న ఈ టెంపుల్ కాంప్లెక్స్లో ఒక మీట్ సుమారు 100 kg ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మనం ఆల్రెడీ సీసీ కెమెరాలు చెక్ చేస్తున్నాం. ఇప్పుడు అందులో దొరకబట్టే విధంగా ఆల్రెడీ ఒక 4 టీమ్స్ ఉన్నాయి. ఈ కెమెరాలో ఈ టెంపుల్ కాంప్లెక్స్లో సీసీ కెమెరాలు లేవు, కానీ బయట ఏరియాలో ఉన్నాయి. సో వాటి ఆధారంగా दुंडगनी తీసుకుంటాం. अभी कैसे भी करके उसको पकड़ में आएंगे. इसमें मेन चीज़ें अभी तक कंफर्म नहीं हुआ. कभी कभी जानवर भी लेके आ सकता है, नहीं तो आदमी लेके आ सकता है, नहीं तो अनसाउंड माइंड पर्सन भी लेके आ सकता है. वो भी इन्वेस्टिगेशन में अभी पूरा मालूम हो जाए. ఎన్ని గంటల వరకు చెప్తారు ఒకసారి మాకు చెప్తారా? మాకు సుమారుగా 8:20 అంటే నైట్ 8:20 వరకు అసలు లేదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 8:20 ఒక గర్ల్ వచ్చి టెంపుల్లో దర్శనం చేసుకుందాం అనుకుంటే ఆ గర్ల్ మా ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి ఇమీడియట్ మన వాళ్ళు వచ్చారు, వచ్చేసి ఇక్కడంతా కంట్రోల్ చేసి చేయడం జరిగింది. సో అందరికీ నేను అష్యూరెన్స్ చేసేది ఏంటంటే ఇలా 100% ఎవరైనా మనుషులు కనుక చేసేది ఉంటే డెఫినెట్గా మేము వాళ్ళను సార్ మాకు ఏ టైం అలా వారికి న్యాయం చెప్పగలుగుతారు సార్? అంటే ఏ టైం వరకు మాకు న్యాయం చెప్పగలుగుతారు? ఇప్పుడైతే సీసీ కెమెరాలు చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఇంకా ఎటువంటి క్లూ రాలేదు. క్లూ వచ్చిన వెంటనే దాదాపు ఇవాళనే మేము ఇవాళ మండేలో చేసే విధంగానైతే ఆ రకంగా మా టీమ్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసి టీమ్స్ ఇప్పటివరకు అయితే 4 టీమ్స్ ఉన్నాయి. డివిజనల్ టీమ్స్ మొత్తం ఆల్రెడీ ఇదే పనిలో ఉన్నాయి. డివిజనల్ టీం తర్వాత ఒకవేళ వాళ్ళ వల్ల కాకపోతే జోనల్ టీము, మనకు సిపిసార్ టీము కూడా టాస్క్ ఫోర్స్ వీళ్ళు కూడా అసిస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీము ఎస్పీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. 100% ఒక కోఆర్డినేట్గా వెళ్ళేసి ఖచ్చితంగా ఇది భక్తులకు మెయిన్గా నేను ఇది గతంలో కూడా ఇక్కడ జరిగిందని చెప్పారు. మా ఆల్ ఆఫీసర్స్ ప్రతి టెంపుల్ ప్రతి మాస్క్ విజిట్ చేస్తున్నాం. అక్కడ ఖచ్చితంగా సీసీ ఫుటేజ్లు సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నాం. పెద్ద టెంపుల్స్ లాంటివి ఉంటే ఈవినింగ్ టైంలో ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం ఒక గార్డ్ లాగా పడుకొని ఉంటే బాగుంటుందని మేము పదే చెప్తున్నాం. ఎందుకంటే మనకున్న కానిస్టేబుల్ను ఎలాగో మా వాళ్ళు పెట్రోలింగ్ డ్యూటీ, నైట్ యాంటీ డిసిగ్నేషన్ ఇవన్నీ చేస్తున్నాం, కానీ కూడా టెంపుల్ కమిటీ వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకోవడం.
పెద్ద టెంపుల్ అయితే ఖచ్చితంగా సెక్యూరిటీ గార్డు కూడా ఎస్పెషల్లీ నైట్ టైంలో మాత్రం 100% అవైలబుల్ ఉండే విధంగా మేము కేసు ఫైల్ చేశారా సార్ ఇప్పుడు ఆల్రెడీ పిటిషన్ వచ్చింది, కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఓకే, ఎండోమెంట్ వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ మీరు? ఎండోమెంట్ టీం వాళ్ళు ఏమైనా దీని గురించి థింక్ చేయాలనుకుంటున్నారా లేదా? మళ్ళీ వాళ్ళ రోల్, వాళ్ళకి ఏ డ్యూటీస్ ఉన్నాయో అవి ఇప్పటి వరకు ఇంకెవరిని అంటే గుడి కమిటీని గిట్ట మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా సార్? ఎందుకంటే కమిటీ మెంబర్స్ మెయిన్ లేరు ఇక్కడ, గుడి కమిటీ మెంబర్స్ మెయిన్ ఉండాలి సార్ ఇక్కడ. ఎందుకు సీసీ కెమెరాలు మేము ఆల్రెడీ గతంలో చెప్పినా కానీ కూడా సీసీ కెమెరాలు కానీ తర్వాత నైట్ ఒక గార్డ్ లాగా ఎందుకు పెట్టలేదు అన్నది ఆ నోటీసులు అయితే ఇస్తాము. దాన్ని కనుక కంప్లై చేయకపోతే మనకు పబ్లిక్ సేఫ్టీ అంటే మీ త్రూలో కమిటీని ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నారా సార్? గుడి కమిటీ మా చేతుల్లో అయితే లేదు, బట్ ఏ కమిటీ ఉన్నా కానీ కూడా ఖచ్చితంగా మాత్రం మినిమం ప్రికాషన్స్ వాళ్ళ తరపు నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, कंक्लूड చేయండి మీరు. आज सुबह 8:20 करीब एक इन्फॉर्मेशन आया है, ऐसा टेम्पल में आके एक आधा केजी का मीट का बीफ, एग्जैक्ट बीफ में मीट का एक पीस इधर डाला हुआ करके इन्फॉर्मेशन आया था. आने के बाद तुरंत अपना सब लोग अंदर आके अपना पूरा टीम इधर ही लगा हुआ है और एक पिटिशन भी दिया है, उसी हिसाब से एफआईआर भी रजिस्टर हुआ है. अपना 4 टीम्स इसी में इन्वेस्टिगेशन में लगा हुआ है. विद इन शॉर्ट स्पैन डेफिनेटली वी विल क्रैक इट एंड वी विल अपरेंड. ఓకే సార్, థ్యాంక్ యూ.